You all respect Brother Dinakaran. మీరందరూ కూడా బ్రదర్ దినకరన్ గారిని గౌరవిస్తారు. I went to Coimbatore to their international prayer center, Bethesda Prayer Center, Coimbatore. కోయంబత్తూరులో ఉన్న అంతర్జాతీయ మరి బెథెస్దా అనే కోనేరు సెంటర్ ని చూశాను. I went there అక్కడికి వెళ్ళాను and I saw what is happening there. అక్కడ సంభవిస్తున్న సంగతులు ఏమిటో అని చూచాను. I know Dinakaran well. నేను దినకరన్ గారిని బాగా ఎరుగుదును. As a bank manager from that place onwards, I know him. ఆయన బ్యాంక్ లో మేనేజర్ గా ఉన్న కాలం నుండి కూడా ఆయన నేను ఎరుగుదును. And he has become a mighty preacher. ఆ తర్వాత ఆయన శక్తివంతమైన బోధకుడయ్యాడు. But seeing the things in Coimbatore, Bethesda International Center, I kept my hand like this. కానీ ఎప్పుడైతే కోయంబత్తూరులో ఉన్న అంతర్జాతీయ మరి ఆ కేంద్రాన్ని నేను చూచానో, ఆ సంఘటనలన్నీ చూశానో, నా తల మీద చేతులు పెట్టుకొని ఇలాగ అయిపోయాను నేను. God, it would have been good if this Dinakaran would not have born on this earth. నేను ప్రభుతో అన్నది ఏమిటంటే, ప్రభువా ఈ దినకర్ అనే బ్రదర్ భూమి మీద పుట్టకుండా ఉంటే బాగుండేదేమో. Why I said like this? ఎందుచేత నేను అలాగన్నాను. If you go now, there is a Bethesda pool. మీరు ఇప్పుడు కనుక వెళ్ళి చూస్తే బెథెస్దా అనే ఒక కోనేరు కొలను ఉంది. In that pool you can see people put 5 rupee, 10 rupee coins, and you can, when I went there may be about 15-20 kg of coins in the water there. చూడండి, ఆ బెథెస్దా యొక్క కొలను లోపల ప్రజలు 5 రూపాయలు 10 రూపాయల నాణేలు డబ్బులను మరి వేస్తున్నారు. అవి నేను అనుకుంటాను బకెట్ల కొలతగా చూసుకుంటే ఎన్నో బకెట్ల నాణేలుగా ఉన్నాయి. About 15-20 kg of coins. 50 మరి 20 కేజీల నాణేలు కావచ్చండి. It's clear water. స్పష్టమైన తేట నీరు ఉంది దాంట్లో. Just like Hindus throw coins in the river Ganges and other thing, I saw people come, fold their hands and take the name of Dinakaran and put the coins there. ఎలాగైతే హైందవ సహోదరులు గంగా నదిని చూచి పవిత్రమైన గంగాని మరి నాణాలు విసిరివేస్తారో, అలాగే ఈ బెథెస్దా కోనేరు దగ్గర కూడా వెళ్ళి ప్రజలు దండం పెట్టుకుంటూ మరి ఆ స్పష్టంగా ఉన్న నీటిలోనికి నాణాలు గిరాటు వేస్తున్నారు. I saw Hindus and Sikh and Muslims come and throwing the coins there. నేను చూసేసరికల్లా హిందూ సహోదరులు, ముస్లిం సహోదరులు, ఇతర అన్యజనులైన వాళ్ళందరూ కూడా వచ్చి నాణాలు విసురుతున్నారు. When people said I did not believe it, ప్రజలు చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను. I took about 42 pastors, Tamilian pastors with me and went there. నేను సుమారు 42 మంది తమిళ పాస్టర్ల గుంపుతో నేను అక్కడికి వెళ్ళాను. Then another place is 7 places where Jesus fell down. మరి ఒక స్థలం ఏంటంటే 7 స్థలాల్లో యేసు ప్రభు ఎలా పడ్డాడో అన్న స్థలం. In all places images are there. అన్ని స్థలాల్లో విగ్రహ ప్రతిష్టలు చేశారు. And offering boxes are there. మరి అక్కడ కానుక పెట్టెలు కూడా ఉంచబడ్డాయి. I see people go there and kiss that place and put their offering. మరి ప్రజలు వెళ్ళి ఆ విగ్రహాన్ని ముద్దాడి ఆ ప్రక్కనే ఉన్న కానుక పెట్టెలో కానుకలు వేస్తున్నారు. Then there is another vision center. మరొకటి ఏంటంటే దర్శనముతో కూడిన స్థలం. There in every Indian language it is written. మరి ప్రతి భారతీయ భాషలో అక్కడ రాయబడింది. In Tamil, Telugu, all Kannada and all Indian languages. భారతీయ భాషలన్నింటిలో కన్నడ, తమిళ్, తెలుగు అన్నింటిలో రాయబడ్డాయి. If you make prayer from here, God will hear your prayer. మీరు ఒకవేళ ఈ చోట నుంచొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు ఆ ప్రార్థన. So there's a plenty of places people kneel down and pray there. అక్కడ విశాలమైన స్థలం ఉన్నది కనుక ఇక ప్రజలు మరి అక్కడ నుంచొని ప్రార్థన చేస్తున్నారు. When I went there were several hundred people praying. మరి నేను అక్కడికి వెళ్ళి చూసేసరికల్లా వందల కొలది మంది ప్రజలు నుంచొని ప్రార్థన చేస్తున్నారు. And offering boxes are also there. అలాగే అక్కడక్కడ కానుక పెట్టెలు కూడా ఉంచబడ్డాయి. They said put your offering and pray. వాళ్ళు ఏమంటున్నారు, కానుకలు వేయండి, కానుక పెట్టెలో ప్రార్థన చేయండి. It is written there. అక్కడ రాయబడి ఉంది, లిఖించబడి ఉంది. Then there is another special room. మరొక ప్రత్యేకమైన గది ఉందండి. That is the room where the ark is kept. మరి ఆ గదిలో మందసం, ark of grace, మందసం ఉంచబడిందండి. There it is written.
అక్కడ రాయబడింది ఏంటంటే, if you write a prayer and put it here, God will hear that prayer and answer your prayer. మీరు గనక మీ ప్రార్థనా విన్నపాన్ని పత్రంలో రాసి ప్రార్థన చేస్తే దేవుడు నిశ్చయంగా ఆ ప్రార్థన వింటాడు. You have to write it and give to the person there. మరి మీరు పత్రం మీద మీ ప్రార్థన విన్నపం రాసి అక్కడ ఉన్న వ్యక్తికి అందించాలి. And then he will ask you an amount. అప్పుడు ఆయన మిమ్మల్ని కొంత డబ్బు అడుగుతాడు. Minimum is 1 lakh. కనీసం 1,00,000 రూపాయలు. The minimum, I asked that person. నేను అడిగాను ఆ వ్యక్తిని. He said the lowest price is 1 lakh. ఆయన అన్నది ఏమిటంటేనండి, అతి తక్కువ 1,00,000 రూపాయలు అన్నాడు. And then any amount you can. ఇక ఆ తర్వాత ఎన్నో రెట్ల డబ్బులు ఇచ్చుకోవచ్చు. You give that amount and give that paper, he will that will be put into that mercy seat there. మరి మీరు రాసిన ప్రార్థన విన్నప పత్రాన్ని మరి ఆ కరుణాపీఠం దగ్గర ఉంచబడుతుంది. మీ ప్రార్థన దేవుడు వింటాడు. And you have to give the money. మీరు డబ్బులు ఇచ్చుకోవాల్సిందే. Then another next stage. మరొక స్థలానికి వెళ్ళాను. Golden key. మరి బంగారపు తాళపు చెవి. There it's written, if you buy this key and take it anywhere, all the blessings will come. మరి మీరు గనక ఈ బంగారు తాళపు చెవిని కొనుక్కొని ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాద తలుపులు మీ కొరకు బార్లాగా తెరుచుకుంటాయి. If you keep that key in your business center, the business will be blessed. మీరు గనక బంగారపు తాళపు చెవిని తీసుకొని వెళ్ళి మీ వ్యాపారంలో గనక ఉంచుకున్నట్లయితే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. Anywhere you keep that golden key, blessings will come. ఏ చోట బంగారపు తాళపు చెవిని ఉంచినా కూడా అక్కడ మీరు వర్ధిల్లుతారు. Minimum price 2 lakh. కనిష్ట ధర 2,00,000. 2 lakh if you give, you will get that golden key. 2,00,000 గనక మీరు చెల్లిస్తే ఆ బంగారపు తాళపు చెవి మీకు ఇవ్వబడుతుంది. You can go even tomorrow to Coimbatore and see with your own eyes. మరి శక్యమైతే రేపే మీరు కోయంబత్తూరుకు వెళ్ళండి. నేను చెప్పిన సంగతులన్నీ నిజంగా ఉన్నావో లేవో మీరు చూస్తారు. I inquired with many people there. అక్కడ ఉన్న అనేక మంది ప్రజలను నేను ప్రశ్నలు అడిగి తెలుసుకున్నాను. I inquired with the officials there. మరి అక్కడ ఉన్న అధికారులను అడిగి మరీ తెలుసుకున్నాను. I inquired with the administrators there. మరి అక్కడ ఉన్న కార్యనిర్వాహక సిబ్బందిని అడిగి తెలుసుకున్నాను. And I told them like this. నేను వారితో ఈ విధంగా చెప్పాను. I am so sad to see Dinakaran destroyed the church of God. మరి దేవుని యొక్క జీవం గల సంఘాన్ని దినకరన్ గారు పూర్తిగా పాడు చేశారని విచారిస్తున్నానన్నాను. And I said, where Dinakaran will get forgiveness for this great idolatry he brought to the church of God. మరి దేవుని జీవం గల సంఘములోనికి ఈ విగ్రహ ప్రతిష్టను తీసుకొని వచ్చిన ఈ దినకరన్ గారు ఎక్కడ క్షమాపణ పొందుకుంటారని అన్నారు. And I send a message to Paul Dinakar. I am going to give you a tough warning letter. నేను దినకరన్ గారికి ఒక లేఖను Paul Dinakar, his son, ఆయన కుమారుడండి పాల్ దినకరన్ గారికి ఉత్తరం రాస్తూ హెచ్చరిక చేశాను. I said to a message, I did not write a letter. నేను ఒక వార్తను పంపించానండి. I told to the high officials there. మరి అక్కడ ఉన్న ఉన్నత అధికారులకు తెలియజేశాను. Tell Paul Dinakar, చెప్పండి ఈ విధంగా మీరు పాల్ దినకరన్ గారికి God's greatest punishment is coming upon you and all your family. మరి దేవుని యొక్క గొప్ప న్యాయ తీర్పు నీ మీదికి నీ కుటుంబం మీదికి రాబోతోంది. You are the cursed, most cursed people on earth. మరి భూమి మీద ఉన్న శాపగ్రస్తులలో మీరు అగ్రగణ్యులని చెప్పాను. Why? ఎందుచేత After knowing Jesus, they sold Jesus for their benefit. మరి యేసును గురించి తెలుసుకున్న తర్వాత మరి ప్రజలకు వాళ్ళు యేసును అమ్మేశారు. They have done the greatest sin that Iscariot Jude. మరి ఇస్కరియోతు యూదా కంటే గొప్ప నేరం వాళ్ళు జరిగించారు. They are selling holy Jesus for their money, fame and comfortable life. వారి యొక్క పేరు ప్రఖ్యాతుల కొరకు సుఖవంతమైన విలాస జీవితానికి పవిత్రమైన యేసు ప్రభునే పణంగా అమ్ముతున్నారు వాళ్ళు. When I go to heaven,
If I don't see Dinakaran, it will not be a surprise to me. నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత దినకరన్ గారిని చూడకపోవటం అంటే అదేం పెద్ద ఆశ్చర్యం అని అనుకోవటం లేదు. I don't expect him in heaven. నేను అనుకుంటున్నది ఏమిటంటే ఆయన అసలు పరలోకంలో ఉంటాడో కూడా లేదు. The anointing, if you don't check, your end will also be like that. మీ మీద ఉన్న అభిషేకమును మీరు పరీక్షించుకోనట్లయితే మీ యొక్క ఆఖరి దశ కూడా ఇలాగే దాపురిస్తుంది. I am preaching to pastors. నేను పాస్టర్లకు బోధిస్తున్నాను. Thousands and thousands of ministers are anointed by another spirit. వేల కొలది మంది దైవ జనులు మరి ఒక ఆత్మ చేత అభిషేకించబడ్డారు. You will say, in your name we cast out demons. మీరిలాగా బహుశా అనొచ్చు, నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? In your name we did many miracles. నీ నామములో మేము అనేక గొప్ప కార్యములు చేయలేదా? What Jesus will say? మరి అప్పుడు యేసు ప్రభువు ఏమంటాడు? Wicked people, go away from me. ఇదిగో అక్రమకారులారా, అక్రమ సంతానం నా నుండి వెళ్ళిపోండి. I don't know you. మీరెవరో నేను ఎరుగను అంటాడు ఆయన. There are no two ways. రెండు మార్గాలు ఉన్నాయి. There are not two ways. రెండు లేవండి మార్గాలు. Only one. ఒక్కటే మార్గం. What Paul says. పౌలు గారు ఏమంటున్నాడు? Let us go outside bearing the reproaches of Jesus. యేసు క్రీస్తు యొక్క నిందను భరిస్తూ శిబిరము వెలుపలికి శ్రమలతో ఆయన దగ్గరికి మనం వెళదామంటున్నాడు. What you have to preach? నీవు బోధించవలసిన విషయం ఏంటి? Somehow people should be cut from the wild olives. ఏ విధము చేతనైనను అడవి ఒలీవ చెట్టు మీద నుండి ప్రజలు నరికివేయబడాలి. When they hear you preaching, they should say, cut me away from this wild olive. మీరు ప్రసంగించిన వెంటనే అడవి ఒలీవ చెట్టు మీద ఉన్న ప్రజలు కేకలు వేయాలి, దయచేసి నన్ను త్వరగా ఇక్కడ నుండి వేరు చేయమని చెప్పి. I don't want to live anymore on the wild olive. ఇదిగో ఈ అడవి ఒలీవ చెట్టు మీద ఇక ఎంత మాత్రము నేను ఉండబోవడం లేదని చెప్పాలి. I don't want the blessing of the wild olive. ఈ అడవి ఒలీవ చెట్టు యొక్క ఆశీర్వాదం నాకు అసలే వద్దనాలి. Cut me away. నన్ను బయటికి నరికి తీసుకుని వెళ్ళండి. Somehow grab me to the true olive. ఇదిగో అసలైన ఒలీవ చెట్టుకు నన్ను అంటుకట్టండి. For that what you should preach? మరి దాని కొరకు మీరు ఏమని బోధించాలి? Quickly I want to tell you something. త్వరగా మీకు కొన్ని విషయాలు చెబుతాను. Though it is 9 o'clock, I'll take few more minutes and share with you. ఇప్పటికి 9 గంటలైనా ఇంకొన్ని విషయాలు నేను త్వరగా మీకు నేర్పి. What we should preach to the people. ప్రజలకు మనం ఇప్పుడు బోధించాల్సింది ఏమిటి? Isaiah chapter 1 verse 2 and 3. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. Isaiah chapter 1 verse 2 and 3. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలండి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. Read तीसरा वचन थोड़ा अच्छी तरह पढ़ो. थोड़ा. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. Ox knows its honor and the ass is master's grip. ఎద్దు తన కామందు నెరుగుతుంది, గాడిదేమో తన సొంత యజమానిని తెలుసుకుంటుంది. But people do not know their creator God. కానీ ప్రజలేమో తమ సృష్టికర్త అయిన దేవుని ఎరగడం లేదు. As I told you in the morning, people were testing Sai Baba. నేను ఉదయకాలం చెప్పి ఉన్నాను, ప్రజలు సాయిబాబాను నమ్ముతూ ఉండినారు. Even the Chief Justice of India was trusting on him. భారతదేశం యొక్క న్యాయాధీశుడైన వ్యక్తి కూడా సాయిబాబాను దేవునిగా నమ్మాడు. Their God is dead. వారి దేవుడు చచ్చిపోయాడు. Highly educated people were trusting on him. ఉన్నత విద్యను పొందుకున్న వ్యక్తులు ఆయన నమ్ముతున్నారు. They do not know the creator God. వారికి సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలియదు. Whoever gives their material blessing,
ఎవరెవరైతే భూ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారో they keep them, they consider them as God. మరి అలాంటి వారిని తమ దేవునిగా వాళ్ళు అంగీకరిస్తున్నారు. At that time, it is our responsibility is not to present as Jesus as a person blessing material things. మరి అదే గడియలో సమయంలో యేసు ప్రభు భూ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడని ప్రకటించడం కాదు. Jesus Christ has not come to give material blessing on this earth. భూమి మీద యేసు ప్రభు భూ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించడానికి రాలేదు. He come to take us to his place. మరి అతడు ఆయన వచ్చింది దేనికోసం అంటే నిన్ను ఆయన ఉన్న చోటికి తీసుకొని వెళ్ళడానికి. What we should preach to the people. ఈనాటి దినాల్లో మనం ప్రజలకు బోధించాల్సింది ఏమిటి? Psalm 90 verse 12. కీర్తన 90వ కీర్తన 12వ వచనం అండి. Psalm 90 verse 12. 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. Here he says, teach us to number our days that we may apply our hearts unto wisdom. మరి మా దినములను లెక్కించుటకు మాకు నేర్పించుము, మాకు జ్ఞాన హృదయము కలుగజేయుము. What is the meaning of it? దీని యొక్క అర్థం ఏమై ఉంది? Oh God, help us to know how long we are going to live on this earth. ఓ దేవుడా, ఈ భూమి మీద మేము ఎన్ని దినాలు బ్రతకబోతున్నామో మాకు తెలియజేయి. So that we may apply mind in our mind in wisdom. మరి దానిని మా హృదయములో ఆ జ్ఞానమును మరి ఆపాదించుకోవడానికి సహాయం చేయి. Satan has drugged people like this. మరి సాతానుడు ఈ విధంగా ప్రజలను లాక్కొని వెళుతున్నాడు. Drugged them, put a lot of intoxicants, drug. మరి విషపూరితమైన వాటిని వారి లోపలికి చొప్పింపజేస్తున్నారు. Just like people take drugs and forget their own thing. మరి ప్రజలు ఏ విధంగానైతే తమ మతిని మర్చిపోవడానికి మాదక ద్రవ్యాలు పుచ్చుకుంటుంటారు. In the same way, Satan has drugged the people with material blessings. అదే మాదిరిగా సాతాను కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రజల యొక్క మెదళ్లను మాదక ద్రవ్యాలతో నింపాడు. Look at the man today. ఈనాటి దినాల్లో ఉన్న మానవుని చూడండి. Before going to office, he will be on the television. మరి ఆఫీసులకు వెళ్ళడానికి ముందుగా టెలివిజన్ ముందు కూర్చుంటాడు. And on the way, mobile and the songs of the mobile. మరి మార్గంలో నడుస్తున్నప్పుడు మొబైల్ యొక్క సెల్ యొక్క పాటలు వింటుంటాడు. And then go to office, he is busy there. మరి ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత ఆ పనిలో నిమగ్నం అవుతాడు. And then coming back again on the television. మరి తిరిగి ఆఫీసు నుండి వచ్చే వేళ కూడా టెలివిజన్. Satan kept people busy always. మరి సాతానుడు ప్రజలను ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటట్టు చేస్తున్నాడు. So they don't have time to think about their spiritual life. అందుకే వారి ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి ఆలోచించే సమయమే దొరకడం లేదు. Satan has drugged them so that they forget how many years ago they are going to live. మరి ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ప్రజలు బ్రతుకుతారో తెలుసుకొనకుండునట్లు వారి మదులను మాదక ద్రవ్యాలతో సాతానుడు నింపేశాడు. Oh, Satan has given them an understanding like that you are going to live here forever and ever. మరి సాతానుడు ఎలాంటి మనస్సులకు అనుభూతి కలుగజేస్తున్నాడంటే ఇదిగో ఈ భూమి మీద నువ్వు ఎప్పటికీ జీవించబోతున్నావని అనిపిస్తున్నాడు. He is after money, he is after houses, he is after properties. మరి మనుష్యుడేమో డబ్బు వెనకాల, భవనం వెనకాల, ఆస్తుల వెనకాల పడి నడుస్తున్నాడు. You have to tell them, you have to remember a day is coming, you will have to go. ఇదిగో వారికి నువ్వు చెప్పవలసి ఉన్నది ఏమిటంటే ఇదిగో ఒక రోజు రాబోతోంది, నీవు ఈ భూమిని విడిచి వెళ్ళిపోతావు. Luke chapter 12 verse 16 to 21, you know it, just we read it and go away. మరి మీ అందరికీ కూడా తెలిసిన భాగమే లూకాసు వార్త 12వ అధ్యాయము 16 వచనం నుండి 21 వచనాల వరకు చూద్దామండి. Just read, I did not preach from that. నేను దానిలో నుండి బోధించడం లేదు కానీ చదువుదాం కేవలం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తి సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా
అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వగునని అతనితో చెప్పెను. Verse 21. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగునే యుండునని చెప్పెను. Here you know the story. I need not stress much here. మీ అందరికి కూడా ఈ కథాంశం తెలుస్తూ నేను ఎక్కువ అక్కడ చెప్పటం లేదు. But this is the condition of the people today. ఇదే దుస్థితి అండి ప్రస్తుతం ఉన్న ప్రజల ఎడల. Even preachers are also encouraging them to get more money. మరి బోధకులైన వాళ్ళు కూడా ప్రజలను ఇలాగే ప్రేరేపిస్తున్నారు, ఎక్కువ ధనాన్ని సంపాదించుకోండి అని చెప్పేసి. Let your business be blessed. ఇదిగో మీ వ్యాపారం అభివృద్ధి చెందును గాక. But here God says, when your soul is to be called, what you will do. ఇదిగో దేవుడు ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే, నీ ప్రాణము వెడలిపోయే గడియలో నీవు కూర్చుకున్న ఈ ఆస్తి ఎవరి కొరకు? Instead of giving healing and comfort to these branches, మరి ఇక్కడ కూర్చున్న వారికి సుఖ విలాసమైన జీవితం, ఆశీర్వాదం ఇవ్వడానికి బదులుగా, instead of giving them comforting words, మరి వారికి సుఖకరమైన మాటలు వినిపించడానికి బదులుగా, what you should tell them, వారికి చెప్పవలసిన మాటలు ఏమై ఉన్నాయి? you have to go away from here. ఇదిగో నీవు ఇక్కడ నుండి వెడలిపోయే దినముంది. Before you leave, know your creator. నీవు వెళ్ళిపోవడానికంటే ముందుగానే నీ సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలుసుకో. What Peter says, పేతురు గారు ఏమంటున్నాడు? 1 Peter chapter 1 verse 24 and 25. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24-25 వచనాలండి. You all know it, I just touch it and go. మీ అందరికి తెలిసినవే, కేవలం నేను తాకి అలాగే వెళ్తానంతే. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలెనున్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. All the flesh is a grass, and all the glory of man as the flower of the grass. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. Only the word of God is eternal. దేవుని యొక్క వాక్యమే నిత్యము నిలిచేదై ఉంది. Psalm 78 verse 39. మరి 78వ కీర్తన 39వ వచనాన్ని చూద్దాం. Psalm 78 verse 39. 78వ కీర్తన 38వ వచనం అండి. అయితే ఆయన 78:39. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు, విసిరి వెళ్లి మరలి రాని గాలివలే నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. Read once again. అవరే బాట్ అచ్చి తరపడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు, విసిరి వెళ్లి మరలి రాని గాలివలే నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. Here we are all flesh. ఇక్కడ మనమందరము శరీరులమై ఉన్నాం. And not only that, అది మాత్రమే కాకుండా just a wind that never comes back. మరి వీచిన గాలి తిరిగి రానట్లుగా మనం ఉన్నాం. Wind comes, గాలి వీస్తుంది. we see it on the tree and on the dust and everywhere. మరి చెట్ల నుండి వస్తున్న గాలి దుమ్ము ధూళిని లేపుతుండడం చూస్తుంటాం. It comes and goes away, never returns. ఆ గాలి వస్తుంది, వీస్తుంది, వెళ్ళిపోతుంది, మళ్ళా తిరిగి అన్నాడు కూడా రాదు. We must tell the people your life is just like a window, like a wind. నిశ్చయంగా ప్రజలకు మనం చెప్పవలసింది ఏమిటంటే, మీ ఆయుష్ కూడా ఇలాగే గాలి వలె ఉన్నదని చెప్పాలి. 1 Chronicles chapter 29 verse 15. మరి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29:15. 29వ అధ్యాయం 15వ వచనం అండి. 1 Chronicles 29:15. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం అండి. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరముగా నున్నవాడొకడును లేడు. Read once again.
మరొక కుమార్ చదువు. మా పితరులందరి వలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరముగా నున్నవాడొకడును లేడు. There is no one abiding. ఎవరు కూడా స్థిరంగా ఉండే వాళ్ళు కారు. What you should preach to the people? ప్రజలకు మీరు బోధించవలసిన మాటలు ఏమై ఉన్నాయి? When you see their sickness condition, don't preach about healing. మరి వారి అనారోగ్య పరిస్థితిని చూసి స్వస్థతను గురించి బోధించకండి. You will be tempted to preach about healing. మీరేమో స్వస్థతను గురించి బోధించడానికి ప్రేరేపించబడతారు. You tell them, friend, this is your sickness. We'll pray that God may heal you, but the greatest thing is you have to go from here. మరి సహోదరుడా, నీ అనారోగ్య పరిస్థితిని చూసి దేవుడు బాగు చేస్తాడు. కానీ అతి పెద్ద విషయం ఏమిటంటే ఒకనాడు నీవు ఈ భూమిని విడిచి వెళ్ళవలసి ఉంటుంది. When you see a sick person, what you should do? మరి అనారోగ్య వ్యక్తిని చూసినప్పుడు నువ్వు ఏం చేయాలి? Oh, Jesus will heal you. యేసు నిన్ను స్వస్థపరచును. Oh, just like the paralyzed man was healed, you will be healed. ఓ ఎలాగైతే ఒక పక్షవాత రోగి బాగయ్యాడు అలాగే నువ్వు కూడా బాగవుతావు. I prayed there, that man was healed. నేను అక్కడ ప్రార్థన చేశాను, ఆ మనుషుడు బాగయ్యాడు. Believe in Jesus. మరి స్వస్థపరిచే యేసు, Believe in Jesus. యేసు నందు విశ్వాసం ఉంచు. He will heal you. ఇదిగో ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. That's a good preaching. అది మంచి బోధే. That will comfort him. అది నీకు సుఖంగా Comfort him. అతనికి ఆదరణ కలుగజేస్తుంది ఆ బోధ. But what you should preach? కానీ నీవు బోధించాల్సిందేంటి? Friend, you are suffering now. సహోదరుడా, ఇక్కడైతే నువ్వు ఇప్పుడు శ్రమ పడుతున్నావు. Let me pray for you. నీ కొరకు ప్రార్థన చేయను. God, comfort this brother. దేవా, ఈ సహోదరుని ఆదరించు. God, have mercy on this sister. దేవా, ఈ సహోదరి మీద కరుణ చూపు. Then you should say, ఆ పిదప నీవు చెప్పాలి, friend, you have to go from here. స్నేహితుడా, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోవలసిందే. Even if you are healed, ఒకవేళ నీవు బాగైనా కూడా you will die. నీవు చచ్చిపోవాల్సిందే. No one is abiding here. ఎవరు కూడా ఇక్కడ స్థిర నివాసం చేసే వాళ్ళు లేరు. Your forefathers have gone. మీ పితరులందరూ కూడా పరమపదించారు. Great doctors have gone. గొప్ప వైద్యులు చచ్చిపోయారు. You will also have to go. నీవు కూడా వెళ్ళవలసినదే. That's what you should preach to them. అదే వారికి నీవు బోధించవలసిన సంగతి. Then he will get a heart to prepare himself to meet God. అప్పుడిక ఆ వ్యక్తి తన హృదయాన్ని దేవునిని కలుసుకోవడానికి సిద్ధపరచుకుంటాడు. Here nobody is abiding. ఇక్కడ ఎవరు కూడా స్థిర నివాసము కలిగిన వాళ్ళు లేరు. You can say, look at the great building. మీరనొచ్చు, ఆ గొప్ప భవనాన్ని చూడండి. That man worked very hard. ఓ, ఆ మనుషుడు ఎంతో ప్రయాసపడ్డాడు. Spent all money. డబ్బంతా ఖర్చు పెట్టాడు. It's a big mansion. ఓ, గొప్ప భవంతిని కట్టాడు ఆయన. But he could live in that house only 1 week. కానీ అలాంటి గొప్ప భవనములో వారం మాత్రమే బ్రతకగలిగాడు. Now you see him, his body is in the tomb. ఇదిగో ఇప్పుడు ఆయన శరీరాన్ని చూస్తే అది సమాధిలో ఉంచబడింది. Worms are around his body. పురుగులు ఆయన శరీరము చుట్టూ తిరుగుతున్నాయి. Man constructed an air conditioned house. మనుషుడు ఎయిర్ కండిషన్ తో కూడిన భవన నిర్మాణం చేసుకున్నాడు. But he is resting in the midst of the worms. కానీ ఇప్పుడు చూస్తేనేమో పురుగుల మధ్యలో ఆయన నివాసం ఉంటున్నాడు. That is the condition of every man. ప్రతి మనుషుని యొక్క పరిస్థితి అదే. This is the gospel. ఇదే సువార్త చెప్పడం అంటే. When you preach this, ఎప్పుడైతే దీనిని మీరు బోధిస్తారు, there is an awakening in him. అప్పుడు ఆ మనుషుని లోపల ఒక మేల్కొల్పు వస్తుంది. Job chapter 4 verse 19. యోబు గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం అండి. Job chapter 4 verse 19. యోబు గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. జిగటమంటి ఇండ్లలో నివసించు వారియందు, మట్టిలో పుట్టిన వారియందు,
చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారియందు మరి ఎన్ని కనుగొనును. We are living in the house of clay. మనమందరం కూడా మంటితో కట్టబడ్డ గృహాల్లో నివాసం ఉంటున్నాం. Sai Baba is all respected by people. సాయిబాబా గారు ప్రజలందరి చేత సన్మానించబడిన మనుష్యుడు. But his body is being eaten by worms now. కానీ ఇప్పుడు చూస్తేనేమో పురుగులైన శరీరాన్ని తింటూ ఉన్నాయి. We are living in the house of clay. మనము జిగట మంటితో కట్టబడిన ఇళ్లలో నివాసం ఉంటున్నాం. A small accident, ఒక చిన్న ప్రమాదం, a small sickness, ఒక చిన్న అనారోగ్యం, your body will start decaying. మీ శరీరము కుళ్ళి దుర్వాసన వస్తుంది. Isaiah chapter 2 verse 22. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం అండి. Isaiah chapter 2 verse 22. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం అండి. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకుము, వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును. Read once again. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకుము, వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును. Here it is written, the breath is in his nostril. చూడండి, నాసికా రంధ్రములలో అతని ఊపిరి ఉన్నది. Look at about ourselves. మనల్ని మనం కాస్త చూసుకుందాం. Check now. ఇప్పుడే చూసుకోండి ఒకసారి మిమ్మల్ని మీరు. Your breath goes out. మీ శ్వాస బయటికి పోతూ ఉంటుంది. If it doesn't come back, ఒకవేళ పోయిన ఊపిరి తిరిగి రానట్లయితే what will happen to you? ఏం సంభవిస్తుంది మీకు? Do you hear me? ఏమండి, వింటున్నారా నా మాటను? Your breath is in the nostril. మీ ఊపిరేమో మీ నాసికా రంధ్రంలో ఉంది. It goes out. అది బయటికి వెళుతుంది. I asked greatest scientific doctors. మరి శాస్త్రీయ సంబంధమైన గొప్ప వైద్యులను నేను ప్రశ్న అడిగాను. Said, when the breath goes out, do you have any idea to bring it back? ఏమండి, ఊపిరి ఒక్క మారు ముక్కులో నుండి బయటికి వెళితే మీరేమైనా తిరిగి తీసుకురాగలుగుతారా చేసి? Then they said, అప్పుడు వాళ్ళు అన్నారు, we have artificial ventilator. మాకు కృత్రిమమైన మరి శ్వాసనిచ్చే వెంటిలేటర్ పరికరం ఉందన్నారు. We'll put that man on the ventilator. మా మనుష్యుని వెంటిలేటర్ మీద పెడతామన్నారు. That ventilator machine lifts up his breast like that up and down. మరి ఆ వెంటిలేటర్ పరికరం చేసే పని ఏంటంటే అతని యొక్క ఛాతీ పైకి కిందికి ఎగిసేటట్టు చేస్తుంది. They wait for 2-3 days. వారు 2-3 రోజులు ఎదురు చూస్తారు. If the breath doesn't come back, ఆ శ్వాస తిరిగి రానట్లయితే they say sorry. ఏమండి, క్షమించండి. No medicine can bring back the breath. ఏ మందు మాకు కూడా పోయిన ఊపిరిని తీసుకొని రాజాలదు. They kept Sai Baba on ventilator for many days. మరి వెంటిలేటర్ మీద సాయిబాబాను ఎన్నో రోజులు పెట్టారు. Hearing that, I said, Sai Baba, you have gone, you cannot come back. అది విన్నప్పుడు నేను అన్నాను, ఓ సాయిబాబా, నీ పని అయిపోయింది, నీవెన్నడు కూడా రానే రావన్నాను నేను. I said to several people, నేను అనేక మందితో ఈ విధంగా అన్నాను. what people said? ప్రజలేమంటున్నారు? Oh, he is in the sleep, meditation sleep. ఇదిగోనండి, ఆయన ధ్యాన ముద్రలో పడిపోయాడు. Tendulkar says he is my God. టెండూల్కర్ గారు అంటున్నాడు, ఈయనే నా దేవుడు. Highest man, Supreme God, Chief Justice Bhagavati says he is my God. భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం యొక్క న్యాయాధీశుడైన భగవత్ కూడా ఈయనే నా దేవుడు అని అంటున్నాడు. Satan blinded their eyes. సాతానుడు వారి మరి మనోనేత్రములను గుడ్డితనముతో నింపాడు. I am telling you the truth. మీకు నేను సత్యాన్ని చెబుతున్నాను. After your breath is gone, if it doesn't come back, what is the use? మీ ముక్కు నుండి బయలువెళ్ళిన ఊపిరి తిరిగి రానట్లయితే మీరేం చేయగలరు? That is our life. అదే మన జీవితం అంటే.
This truth you must tell the people. ఈ సత్యాన్ని నిశ్చయంగా మీరు ప్రజలకు వెల్లడి చేయాలి. You are a wind that's not going to come back. ఇదిగో నీవు ఒక గాలివాటం లాంటి వాడవే, వెళ్ళిపోతే తిరిగి రావు మరలా. You are a shadow. నీవు నీడను పోలిన వ్యక్తివి. In the morning it is a big shadow. ఉదయకాలాన చూస్తే పొడవైన నీడగా ఉంటుంది. By 10 o'clock it's become shorter. మరి 10 గంటలకల్లా అది తగ్గిపోతూ ఉంటుంది. But 12 o'clock no shadow. 12 గంటలకు చూస్తే అసలు నీడ జాడయే ఉండదు. That is life. అదేనండి జీవితం అంటే. So friends, we have to tell the people who are enjoying the wild olive. అందుకే స్నేహితులారా, అడవి ఒలీవ చెట్టు మీద సుఖాలను అనుభవిస్తున్న ప్రజలకు మనం ఇలాగా చెప్పాలి. Your life is not eternal. ఇదిగో నీ జీవితము శాశ్వతమైనది కానే కాదు. Your business will go away. నీ వ్యాపారం ఒకనాడు పోతుంది. Your name will go away. నీ పేరు పోతుంది. Your political power will go away. రాజకీయం యొక్క బలము వెలిగిపోతుంది. You are a shadow. నీవు నీడను పోలిన వాడవే. There is an eternal tree. ఇదిగో నిత్యత్వముతో కూడిన ఒక చెట్టు ఉన్నది. Instead of preaching that, he will preach blessing. దీన్ని బోధించడానికి బదులుగా ఆశీర్వాదాన్ని ఇక్కడ బోధించినట్లయితే You will be the greatest deceiver. మీరు మహా మోసకారులైన బోధకులు అవుతారు. God will ask the blood of those people from your hand. దేవుడు వారి రక్తాపరాధమును గూర్చిన విషయాన్ని మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాడు. You will be responsible for their blood. వారి రక్తానికి మీరే బాధ్యులవుతారు. James chapter 4 verse 13 and 14. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాలు చూద్దామండి. James 4 13 and 14. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాలు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. 14 और एक बार पढ़ो. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవురి వంటి వారే. What is your life? మీ జీవితమేపాటిది. When we boil water, vapor, steam we see upon it. మనము నీళ్లు వేడి చేస్తున్న వేళ ఆవిరి లేగడం చూస్తాం మనం. After a while it disappears. కొంతసేపు అయిన తర్వాత ఆవిరి కనబడకుండా దృశ్యమవుతుంది. Our life is like that. మన జీవితం కూడా అత్సంగా అలాగే ఉందండి. But God's plan is not that. దేవుని యొక్క ప్రణాళిక అది కాదు. God created man according to image and likeness. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృజించాడు. But because of sin, his life has become a shadow. మరి పాపము చేసిన కారణాన్ని బట్టి అతని జీవితం నీడన పోలినదైపోయింది. His life has become like a vapor. అతని జీవితం ఒక ఆవిరి మాదిరిగా మారింది. But 2 Timothy chapter 1 verse 10 we read and close today. మరి ఈ రాత్రి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదివి ముగిద్దామండి. 2 Timothy chapter 1 verse 10. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం అండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. Here what Jesus brought. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏం తీసుకొని వచ్చాడు? Immortality. అమర్త్యతను, అక్షయతను తీసుకొని వచ్చాడు. Through the gospel, immortality. మరి సువార్త ద్వారా అక్షయతను ఆయన తీసుకొని వచ్చాడు.
What you should tell the people. మీరు ప్రజలకు చెప్పవలసినది ఏమిటి? I am preaching, talking to the servants of God. నేను దేవుని సేవకులైన వారితో మాట్లాడుతున్నాను. What you should tell the people. ప్రజలకు మీరు చెప్పవలసినది ఏమిటి? Not healing. స్వస్థత గురించి కాదు. Not material blessing. మరి భూ సంబంధమైన ఆశీర్వాదాలను గురించి కాదు. Tell them to count their number of days. వారితో చెప్పాల్సింది ఏమిటంటే మీ దినములేమిటో మీరు లెక్క పెట్టుకోండి. How soon you will have to go away. ఎంత త్వరగా మీరు వెళ్ళిపోతారో తెలుసుకోండి. Your life is like a shadow. మీ జీవితము నీడను పోలినదై ఉన్నది. This is the truth. ఇదే సత్యం. You can tell people. ప్రజలకు మీరు ఇలాగా చెప్పొచ్చు. How many great people lived here? ఎంతమంది మహానుభావులు గొప్పవాళ్ళు ఈ భూమి మీద బ్రతికారు. How many great people lived in Andhra Pradesh? ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది గొప్పవాళ్ళు జీవించారు. Where are they today? ఈ రోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? They all gone. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. You will also go away. మీరు కూడా వెళ్ళిపోతారు. But there is one way to become immortal. కానీ అమర్త్యతను ధరించుకోవడానికి ఒక్కటే మార్గం ఉన్నది. There is a true olive. నిజమైన ఒలీవ చెట్టు ఉన్నది. That has come from heaven. అది పరలోకము నుండి దిగి వచ్చినది. That has brought immortality. మరి ఆ చెట్టుకు అక్షయత ఉన్నది. So staying here, if you believe it will not help you. మరి అడవి ఒలీవ చెట్టు మీద ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచితే సరిపోదు. You hear that? వింటున్నారండి? Many people remain in the wild olive and believe that true olive. మరి అనేక మంది అడవి ఒలివల చెట్టు మీద ఉండి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు. That will not help. అది ఏ మాత్రము సహాయపడదు. How many preachers understood that? ఎంతమంది బోధకులు దీన్ని అర్థం చేసుకున్నారు? From this wild olive, this branch has to be cut. ఇదిగో ఈ అడవి ఒలివ చెట్టు మీద నుండి నీవు నరకబడాలి. And then to be grafted to the true olive. ఆ పిదప నీవు నిజమైన ఒలివ చెట్టు యొక్క కొమ్మకు అంటు కట్టబడాలి. Then only immortality come in you. అప్పుడు మాత్రమే నీలోనికి అమర్త్యత ప్రవేశిస్తుంది. Believing will not do. నమ్మిక ఉంచడం మాత్రమే చాలదు. By believing you will get healing. మరి నమ్మిక ఉంచడం చేత ఎవరు స్వస్థపడతారు? You will get healing, you will get blessing. మీరు బాగవుతారు, ఆశీర్వాదాలు పొందుకుంటారు. But to get eternal life, కానీ నిత్యత్వం పొందుకోరు. you have to be cut from here. మీరు ఇక్కడ నుండి వేరు చేయబడవలసి ఉంది. And should be grafted to the true olive. ఆ తర్వాత నిజమైన అడవి ఒలీవ చెట్టుకు అంటు కట్టబడాలి. This is not an easy job. ఇది సులభ సాధ్యమైన పని కాదు. For that one has to die for his own self. మరి దాని కొరకై ఒక ఆయన తనంతట తానే మరణించవలసి ఉండింది. And he has to forsake all. మరి అతడు అన్నింటినీ త్యజించవలసి ఉండింది. Hear me? వింటున్నారండి? But what people want? ప్రజలకేం కావాలి మరి? Lord, allow me to remain here. ప్రభువా ఇక్కడే ఉండడానికి అనుమతి ఇవ్వు. Help me to enjoy all the material blessing. భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా హాయిగా అనుభవించడానికి ఇవ్వు. Help me to get the love of my akka, amma, tata and all. ఓ అడవి ఒలీవ చెట్టు మీద అమ్మ ప్రేమ, అక్క ప్రేమ, తాత ప్రేమ, తండ్రి ప్రేమ పొందుకునే కృప దయచేయి. You have to tell them sorry. అలాంటి వారితో దయచేసి క్షమించండి అని చెప్పాలి. You tell them you have to cut off. ఇదిగో వారితో చెప్పండి, మీరు ఇక్కడ నుండి వేరు చేయబడవలసిందే. If we have to get new life, మీరు నూతన జీవమును పొందుకోవాలనుకుంటే you have to forsake everything. మీకున్న సమస్తమును కూడా త్యజించాలి. We make gospel very cheap. మనము సువార్తను అతి చౌకబారుగా ఎంచుతాం. The Spirit of God tells me to share that and then close it. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని చెప్పమని చెబుతున్నాడు కనుక లేఖన భాగాన్ని చదువుదాం. I may take 3 or 4 minutes more. ఇంకొక 3-4 నిమిషాలు మాత్రమే తీసుకుంటాను నేను. Matthew chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం verse 40.
Verse 44 read. 44 వచనాన్ని చదువుదామండి. Matthew chapter 13 verse 44. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 వచనం అండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక ధనవంతుడు ఒక మనుషుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగిన అంతయు అమ్మి ఆ పొలమును కొనెను. Here we find a man who found a peel in a field. He sold everything and bought that field. ఇక్కడ ఒక మనుషుడు పొలములో ముత్యమును కనుగొని దాన్ని చూచి తనకున్నదంతా కూడా అమ్మేసి ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడు. Then 45 and 46. 45-46 వచనాలండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనెను. Here we find a man after the peel. He saw that field and sold everything and bought it. చూడండి, ఇక్కడ మనుష్యుడు ముత్యమును చూచాడు. దాన్ని చూచిన వెంటనే తన కలిగిన సమస్తమును కూడా అమ్మేసి ఆ అమూల్యమైన ముత్యాన్ని కొనుక్కున్నాడు. Then come to chapter 19 verse 16 to 22. అలాగే 19వ అధ్యాయంలోనికి రండి. 16 to 22. 19, 16 to 22. 16వ వచనం నుండి 22 వచనాలండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొకడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానను. My dear friends, you know all of this scripture. నా ప్రియమైన స్నేహితులారా, మీకందరికీ కూడా ఈ లేఖన భాగాలు తెలుసు. Eternal life is not free. నిత్య జీవం అనేది ఉచితంగా ఇచ్చేది కాదు. Isaiah 55 verse 1 and 2. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి 2 వచనాలు. Isaiah 55 1 and 2. దప్పిగొనిన వారలారా, నీళ్ల యొద్దకు రండి. రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియక ఏ ద్రాక్షారసమును పాలను కొనుడి. Here many people think that the gospel, eternal life is free. ఇక్కడ అనేక మంది నిత్య జీవం అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది అనుకుంటారు. Here it says, though you do not have money, it says come. ఇక్కడ రాయబడిన మాటలు విన్నారు కదా, రూకలు లేకున్నా కూడా మరి కొనడానికి రండి అని పిలుస్తున్నాడు. Come, రండి. what you have to do? నీవు చేయాల్సిందేమిటి? Come and take it. వచ్చి తీసుకోవాలా? You have to buy. దాన్ని కొనాలి. To buy you have to give something. కొనడానికి నీవు కొంత ఇచ్చుకోవాలి. What you have to give? నీవు ఇవ్వాల్సిందేమిటి? All yourself. నీకున్న నీ స్వయం అంతటిని ఇవ్వాలి. Then only you will get eternal life. అప్పుడు మాత్రమే నిత్య జీవాన్ని నీవు పొందుకోగలవు. How many preachers understood this? ఎంతమంది బోధకులు ఈ సంగతిని అర్థం చేసుకున్నారు? Eternal life is not free. నిత్య జీవం అనేది ఉచితముగా ఇవ్వబడేది కాదు. By money you cannot get it. డబ్బు ద్వారా దాన్ని
పొందుకోలేవు. The costliest things in the whole universe is eternal life. మరి భూమండలం అంతటిలో అతి ఖరీదైనది ఏమిటంటే నిత్య జీవం అనేది. To buy that, దాన్ని కొనాలనుకుంటే you have to give your whole self. నీకున్న నీ స్వయాన్నంతటిని కూడా అప్పగించవలసి ఉంటుంది. Understood? అర్థమైందండి? Unless you give your whole self, you won't get eternal life. నీకున్న నీ స్వయం అంతటిని నీవు ఇవ్వనట్లయితే నిత్య జీవాన్ని మాత్రం అనుభవించలేవు. You have to buy eternal life. నీవు నిత్య జీవమును కొనవలసిందే. How? ఏ ప్రకారంగా? Rich or poor or anyone, ధనవంతుడైనా పేదవాడైనా ఎవరైనాను సరే, give your whole self. నీకున్న స్వయం అంతటిని సమర్పణ చేయి. I die for myself. నా కొరకు నేను చచ్చిపోతాను. I die for myself. నా స్వయం కొరకు నేను చస్తాను. Christ now lives in me. క్రీస్తే ఇప్పుడు నాలో నివసిస్తున్నాడు. Jesus, I die for you. యేసు, నేను నీ కొరకు చచ్చిపోతున్నాను. For that it has to be cut. దాని కోసం ఇక్కడ నరికివేయబడాలి. When it is cut, the life is gone. ఇక్కడ నరికివేయబడితే కింద నుండి వచ్చే జీవం అయిపోయినట్టే, ఇక Dead. చచ్చిపోయినట్టే. Then it is grafted here. ఆ తర్వాత ఇక్కడ అది అంటుకట్టబడింది. Then new life comes here. అప్పుడు నూతన జీవము దానిలోనికి వస్తుంది. That's why Paul says, అందుచేతనే పౌలు గారు అంటాడు, I am dead to Christ. నేను క్రీస్తు కొరకు చచ్చినవాడు. Now Christ lives in me. ఇప్పుడు క్రీస్తే నాలో నివసించుతున్నాడు. Christ sees through my eye. క్రీస్తే నా కళ్ళ ద్వారా చూస్తున్నాడు. Christ hears through my ear. క్రీస్తే నా చెవుల ద్వారా వింటున్నాడు. Christ speaks through my tongue. క్రీస్తే నా నాలుక ద్వారా మాట్లాడుతున్నాడు. Christ works with my hand. మరి క్రీస్తే నా చేతుల ద్వారా పనిచేస్తున్నాడు. Christ uses my feet to walk. మరి క్రీస్తే నా పాదములను నడవడానికి వాడుకుంటున్నాడు. That is new creation. అదే నూతన సృష్టి అంటే. That is only new creation. అది ఒక్కటే నూతన సృష్టి. That is not happening in you. అదే గనుక నీలో సంభవించినట్లయితే, Friend, you are still here. స్నేహితుడా, నీవింకా ఇక్కడనే ఉన్నావు. You may be baptized in water. బహుశా నీవు నీళ్ళలో బాప్తీసం తీసుకోవచ్చు. You may be speaking in tongue. మీరు బహుశా అన్య భాషలు మాట్లాడుతుండొచ్చు. But still you are here. అయినప్పటికీ ఇంకా ఇక్కడే ఉన్నారు. But when you are chopped off from here, కానీ ఎప్పుడైతే ఇక్కడ నుండి మీరు నరికివేయబడతారో, you have become a new creature. అప్పుడే మీరు నూతన సృష్టిగా మారుతారు. That's why Paul says, అందుచేతనే పౌలు గారు అంటున్నారు, those who are in Christ is a new creature. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి అయి ఉన్నాడు. This branch is transformed completely. ఇదిగో ఈ కొమ్మ ఇక్కడ నుండి పూర్తి అక్కడికి చేరుకుంది. For that you have to die. దాని కోసం నీకు నీవే చావాలి. You have to die. నీవు చావవలసిందే. Without dying it is not possible. చావకుండా ఇది సాధ్యము కానే కాదు. Unless you are cut off it is not possible. నీవు నరకబడనంత వరకు ఇది సాధ్యమే కాదు. Pray. ప్రార్థన చేయండి. Let us sit and pray for a while and then we'll close. కూర్చొని ప్రార్థన చేయండి. ఆ తర్వాత మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. I am going to sit here and pray. నేను కూడా అక్కడ కూర్చోబోతున్నాను ప్రార్థన చేయడానికి. Nobody worry about food and time. ఎవరు కూడా మరి భోజనం కొరకు పరిగెత్తడానికి తొందరపడకండి. I am also going to sit down here. నేను కూడా నేల మీద కూర్చోబోతున్నాను. Now Holy Spirit is going to lead. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నడిపించబోతున్నాడు. Holy Spirit is the leader now. పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడు నాయకుడు.
ఆమేన్. Listen, servants of God. దేవుని సేవకులారా వినండి. The Lord says, whatever shortcoming happened in their ministry, I am ready to forgive them completely. ప్రభువు సెలవిస్తున్నది ఏమిటంటే, పరిచర్యలో కలిగిన కొదువలు కొరతలన్నిటిని నేను క్షమించబోతున్నాను అంటున్నాడు. Completely. సంపూర్ణంగా క్షమిస్తానంట. And I want to give them a new anointing. వారికి ఒక నూతన అభిషేకం నేను ఇస్తానంటున్నాడు. Receive it. పొందుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రులు ప్రభువా, స్తోత్రులు నాయన. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా ప్రభువానికి స్తోత్రులు చెల్లిస్తున్నా తండ్రి. ఈ సాయంత్ర సమయంలో ప్రభువా మీ దాసులు నిలబెట్టి మీరిచ్చిన వాక్యం కొరకు నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘాలకు ఏది అవసరమో, సేవకులకు ఏది అవసరమో, నాకు ఏది అవసరమో ప్రభువా నువ్వు మాతో మాట్లాడు ప్రభువా. దేవా నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం తండ్రి నాయన. దేవా సత్యము కొరకు పోరాడు వారుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానం కొరకే నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఓ ప్రభువా హల్లెలూయా. ఆ అడవ ఒలివి చెట్టును మమ్మల్ని నరికినందుకు ప్రభువా తండ్రి, నీతో అంటుగట్టమనేందుకు వందనాలు ప్రభువా. నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. నీలో ఉన్న జీవాన్ని మేము పొంది అనుభవించి వారు మమ్మల్ని సిద్ధపరుస్తున్నా ప్రభువా. ఇంత మాత్రం కాదు, మేము ప్రభువా సత్యం కొరకై పోరాడి సత్యం కొరకు నిలబడి నీ వాక్యం నిలబడి నీ వాక్యం ప్రకటించేవారుగా మమ్మల్ని ఇంకా కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు ప్రభువా, దీవులను కాదు ప్రభువా, నీ కొరకై మేము సిలువేయబడాలి, నీ కొరకై మేము చంపబడాలి, నీ కొరకై మేము జీవించాలి ప్రభువా. శరీరాశలు, శరీర కోరికలు, శరీరిచ్చలు, ఆహం అన్ని కూడా సామాలు ప్రభువా. నీవే మాలో జీవించాలి, నేను మీ కొరకై జీవించాలి తండ్రి నాయనా. మేము తప్ప ఇంకెవరు తండ్రి. తండ్రి నీకు వందనాలు, మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు, నిన్ను స్తుతిస్తున్నావు, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ దాసుల సమీల్ గారిని బట్టి నీకు వందనాలు, ఆయనకి ఇచ్చిన ఆరోగ్యం కొరకు నీకు వందనాలు ప్రభువా. దేవా ఏదైతే దేని కొరకు ఆయన అభిషేకించేవో, శక్తితో నింపేవో, వాక్యంతో సువార్త నింపేవో, దాని కొరకే జీవించే సేవకుని మా కొరకే మా మధ్యలో ఉంచినందుకు నాయన నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం తండ్రి. ఘనత మహిమ ప్రభావం పొందని సేవకులందరినీ కూడిచిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని మమ్మల్ని మీ చేతులుగా రేపు ఉదయం శాంతి కోట నడిపించి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడెలా మనందరి సదాకాలం తోడే నడిపించునుగాక.